తరలించాము. దాదాపు 3.5 కోట్ల మంది ఫోన్లకి ఎప్పటికప్పుడు ప్రభుత్వ సందేశాలు పంపించి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశాము. అత్యవసర వాహన సేవల్ని సిద్ధం చేసి పెట్టాము. అలాగే కంట్రోల్ రూములు ఏర్పాటు చేశాము. అత్యవసర కమ్యూనికేషన్ల కోసం మొబైల్ టవర్స్ని పెట్టాము. జేసీబీలు, ప్రొక్లైన్ క్రేన్లు, డ్రోన్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటు చేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. మరి మీరేమో అంటే మీరు మీన్స్ మీ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి లేకపోతే అనుకూలమైనటువంటి సోషల్ మీడియాలేమో ప్రచారం వేరుగా జరుగుతుంది. ఏంటి అసలు ఎగ్జాక్ట్గా మీరు ఏం కోరుకుంటున్నారు సార్? రాజు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు నేను అసలు వాస్తవంగా ఏంటంటే మీరు అన్నట్లుగా సరే ఇది తుఫాన్ ఇష్యూ కదా, మనం లైటర్ వైన్లోనే వెళ్ళాలి, బాగోదు అన్న విషయంలోనే ఇంతకుముందు వరకు కూడా నేను అదే వ్యూలో ఉన్నాను. కానీ ఇక మస్తాన్ రావు గారు మాట్లాడిన మాటలు కానీ లేకపోతే మన అన్న జనసేన అధికార ప్రతినిధి గారు మాట్లాడిన మాటల్లో కానీ ఇక సమాధానాలు చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఆ పార్టీల మీద విమర్శలు చేసే పరిస్థితిని మాకు తీసుకుని వస్తున్నారు. ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే, మీరు అన్నారు విపత్తు వేళ రాజకీయాలు ఏంటి అని చెప్పి. ఎప్పుడూ కూడా విపత్తు వేళ ఎవరో రాజకీయాలు చేయరు సార్. అక్కడ జరుగుతున్న తప్పొప్పుల్ని ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే అధికార పక్షానికి బాధ కలిగి లేదు మా తప్పులు బయటపడిపోతున్నాయి అనే విధానంలో వాళ్ళు ఉక్రోషంతో మేము రాజకీయాలు చేస్తున్నాం అని చెప్పి మా మీద బురద జల్లే ప్రయత్నాలు చేయడం తప్ప ఎవరు ఎక్కడా కూడా ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందించింది. ప్రతి చోట తగ్గ స్థాయిలో వాళ్ళు అదే రాజు గారు, నేను కూడా అదే చెప్తున్నా, వాళ్ళు తగ్గ స్థాయిలో వాళ్ళు ఎక్కడికక్కడ సహాయ సహకారాలు అందించిన దాఖలాలు కూడా ఉన్నాయని చెప్పి మీరు కూడా చెప్పడం జరిగింది. అలాగే జగన్ గారు కూడా 27వ తారీఖున క్లియర్గా 26వ తారీఖునే క్లియర్గా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ప్రతి చోట కూడా మీరు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి, ప్రజలకు సహాయ సహకారాలు అందించండి అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎందుకు రాజకీయాలు చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ఉద్దేశంతో ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఎక్కడన్నా తప్పొప్పులు జరుగుతుంటే ఆ తప్పొప్పుల్ని వీళ్ళకి చూపిస్తూ ఉంటే వాటి మీద మేము రాజకీయాలు చేస్తున్నట్లుగా వీళ్ళు మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుఫాన్ మీద ఎక్కడ రాజకీయం చేయలేదు. అలాగే ఇందాడ మస్తాన్ రావు గారు చెప్తూ దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్రంలోనే ఉంది, దాన్ని ఏమంటారు గూగుల్ డేటా సెంటర్ మీద మొట్టమొదట వీరు వేరే విధంగా మాట్లాడారు, వాళ్ళు ఆ నాయకుడు మాట్లాడిన తర్వాత వీళ్ళు ఎక్కడా మాట్లాడలేదని చెప్పి నేను ఆ రోజు కూడా మస్తాన్ రావు గారికి క్లియర్గా ఇదే టీవీలో నేను చెప్పడం జరిగింది. గుడివాడ అమర్నాథ్ గారి గురించి ఆయన నాతోటి వాగ్వివాదం చేశారు. గుడివాడ అమర్నాథ్ గారు ఫస్ట్ డే మేము స్వాగతిస్తున్నాం, డేటా సెంటర్ రావడాన్ని మేము స్వాగతిస్తున్నాం, కానీ ఆ రోజున అదాని డేటా సెంటర్ తోటి మేము చేసుకున్న ఒప్పందాలు ఇవి, ఐటీ పార్కు లేదా రిక్రియేషన్ సెంటర్స్ ఇలాంటివన్నీ కూడా మేము పెట్టాలి అని చెప్పి 25,000 ఉద్యోగాలు రావాలని చెప్పి మేము అగ్రిమెంట్ చేసుకున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా వ్యతిరేకించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. ఏదో సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా ఇలా చెబుతుంది అలా చెబుతుంది, వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో కూడా ఎక్కడా డేటా సెంటర్ గురించి పర్యావరణం గురించి కానీ లేదా వేరే ఇది గురించి కానీ ఎక్కడా మాట్లాడినా దాఖలాలు లేవు. ఇక నెక్స్ట్ జనసేన అన్న మాట్లాడుతూ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసాం, ఇవన్నీ సరే ఓకే అన్ని బాగానే చేస్తే ప్రజలందరూ కూడా మమ్మల్ని సంతోషిస్తారు. అదే ప్రజలు మిమ్మల్ని తిడతారు, దానికి మేము చెప్పకల్లా అదే ప్రజలు చెబుతారు. చాలా చోట్ల ఎక్కడో తగ్గింది కొత్తపల్లి మండలంలో నిన్న పునరావాస కేంద్రాల్లో మేము వచ్చి నిన్న నైట్ వచ్చాం, 11-12 అయినా సరే ఈ క్షణం వరకు కూడా మాకు ఎటువంటి టిఫిన్లు కానీ ఇవి కానీ మాకు అందలేదని చెప్పి వాళ్ళు చెప్పడం చూసాం. అలాగే చల్లపల్లి అనే చోట కూడా అక్కడ కూడా పునరావాస కేంద్రాలు వాటి చోట కూడా కొన్ని చోట్ల రిమార్క్స్ వచ్చినాయి. కాబట్టి వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో అధికార పక్షంలో మీరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారనే ఉద్దేశంతో ప్రతిపక్షంగా మేము ఆ తప్పొప్పులను ఎత్తు చూపించుతాం. దాన్ని రాజకీయం అంటే మీరు చేసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో లేదా జనసేన పవన్ కళ్యాణ్ గారు గతంలో తుఫాన్లు వచ్చినప్పుడు అదే ఇప్పుడు చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు లోపల కూర్చొని ఉన్నారు, ఎక్కడా పట్టించుకోలేదు, ఇలాంటి విమర్శలు చాలా చేశారు. కానీ ఇప్పుడు క్లియర్గా చెప్పడం జరిగింది మస్తాన్ రావు గారు,
నేను వెళితే ప్రోటోకాల్ ప్రకారం ఇబ్బంది అవుతుంది కాబట్టి వారం రోజుల తర్వాత నేను వస్తానని చెప్పారు. అదే వారం రోజుల తర్వాత కోనసీమ జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు వెళితే కలెక్టర్ గారిని పక్కన పెట్టి స్వయంగా ఆయన అడగడం జరిగింది. కలెక్టర్ గారు బాగా చూసుకున్నారా మిమ్మల్ని, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఆయన సరిగ్గా చేశారా లేదా అని అడిగితే అక్కడ యునానిమస్ గా కలెక్టర్ గారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగలేదని చెప్పి స్వయంగా నిండు ఆ సభలో అక్కడ ప్రజలందరి మధ్యలో ప్రజలు కలెక్టర్ గారిని మెచ్చుకున్న పరిస్థితి. మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పరిపాలన చేయడం జరిగింది. ఈ రోజున ఇంకో విషయం కూడా అన్న చెప్పడం జరిగింది. 4 బాడీస్ ఇంకా తుఫాను కన్నా ముందే మేము ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డిఎంఏ అంటే ఏంటో తెలియని, పునరావాస కేంద్రం అంటే కూడా ఏదో తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అన్న మాట్లాడటం జరుగుతుంది. పునరావాస కేంద్రాలు అంటే ఏంటో తెలుసు, ఎన్డీఆర్ఎఫ్ అంటే ఏంటో తెలుసు, ఎస్డీఆర్ఎఫ్ అంటే తెలుసు, డిఎంఏ అంటే తెలుసు. కానీ ఇంత మీరు చెబుతున్నట్లుగా ఇంత మేము అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, పవన్ కళ్యాణ్ గారికి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి పాపం ఆయన మాట్లాడకుండా సింగిల్ గా ఒక్కళ్ళే కూర్చుని ఆయన ఏదో నేను కూడా పనిచేస్తున్నా అన్నట్లుగా చూపించిన ఫొటోస్ మనం అందరం చూసాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా టెక్నాలజీ నా చేతిలో ఉంది, నేనే ముందు అన్ని చూపిస్తాను, ఈ తుఫాన్ని అడ్డుకోవడంలో నన్ను మించిన వాళ్ళు లేరు అని చెప్పిన ఆయన ఈ రోజున తుఫాను ఎక్కడ తీరం దాటుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఆయన యానాం కాకినాడ మధ్య దాటుద్ది అని చెప్పి ప్రొజెక్షన్స్ మన యాక్చువల్గా ఐఎంఏనే తప్పు చేసింది అనుకోండి. అది స్టేట్లో ఏపీలో కూడా ఉన్న వాతావరణ శాఖ కూడా అదే ప్రొజెక్ట్ చేసింది. కానీ తుఫాన్ ఎక్కడ తీరం దాటింది, మన నర్సాపూర్ దగ్గర, ఇక్కడ కోనసీమ జిల్లా దీని దగ్గర ఈ మధ్యలో తీరం దాటింది తప్ప ఈయన చెప్పినట్లుగా యానాం కాకినాడ మధ్య తీరం దాటలేదు అనేది కూడా అన్న తెలుసుకోవాలి. అది ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి. మీరు 4 బాడీస్ ఏవో ముందే రికవరీ చేయడం జరిగిందని చెప్పారు. ఓకే రమేష్ గారు, ఎస్ రమేష్ గారు ఒక్క నిమిషం సార్, రమేష్ గారు ఒక్క నిమిషం, మంత్రి కొల్లు రవీంద్ర గారు ఫోన్, ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం, రమేష్ గారు ఒక్క నిమిషం, మంత్రి కొల్లు రవీంద్ర గారు ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో ఒక్కసారి మాట్లాడదాం. సార్ కొల్లు రవీంద్ర గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్గా ఎలా సాగుతున్నాయి సార్ తుఫానుకి సంబంధించినటువంటి సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క విష ప్రచారం చేస్తోంది, కానీ దాదాపుగా అన్నీ పూర్తి చేశామని చెప్పేసి కూటమి చెబుతోంది. ఎలా ఉంది సార్, ఏంటి సార్? నమస్కారం అండి. అదే అంతా ఎందుకంటే ముందు నుంచి కూడా అందరిని అలర్ట్ చేయటం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కంట్రోల్ రూమ్ లోనే ఉండి అక్కడ ఆర్టీజీఎస్ లో ఉండి ఆయన ఫాలోఅప్ చేయటం, దానివల్ల ఏమైందంటే మొత్తం అధికారులు కానీ మొత్తం కింద ఉన్నటువంటి